ప్రభుత్వం భూసేకరణ కొరకు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన తెలంగాణ బీజేపీ నాయకులు ముకుంద నాగేశ్వర్ కల్లపూర్ రైతుల దీక్ష మద్దతు తెలిపి రైతుల పక్షాన శాంతియుత ఉద్యమం చేస్తామని హెచ్చరిక. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు ఇక్కడ మన ముకుంద నాగేశ్వర్ అన్న గారి గురించి చాలా మనం చూసినాం. ఈనాడు ప్రజలతోనే ఒక మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎక్కడ సమస్య వస్తే అక్కడ ఉంటూ ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మన ముకుంద నాగేశ్వరరావు అన్నగారు ఉంటారు. కాబట్టి అన్నగారు ఈనాడు రైతులకు సమస్య వచ్చిందంటే రైతులతో కూర్చొని ఆ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొనడం, వారికి ఎక్కడ సమస్యలు వచ్చినా నేనున్నానంటూ ఒక ఫ్రెండ్ స్టెప్ వేసేసి ముందుకు వచ్చినటువంటి ఆ నాయకుడిగా కూడా చూసుకోవచ్చు. ఈనాడు రైతుల సమస్యలనే కాదు ఇతర సమస్యలపైన కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు, సభలు నిర్వహించుకొని ప్రజలను చైతన్యపరచడంలో కూడా ఒక కీలక పాత్ర పోషించేటటువంటి నాయకుడు మన ముకుంద నాగేశ్వర్ అన్నగారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో TGIIC ద్వారా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కొరకు భూమి అవసరమని భావిస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ భూసేకరణ కొరకు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ కాలాపూర్ గ్రామస్తులు నిర్వహిస్తున్న దీక్ష కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ నాయకులు ముకుంద నాగేశ్వర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసంబద్ధ భూసేకరణను ఆపాలని కోరారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన సుమారు 19,000 ఎకరాల భూమి ఈ రోజు ఫ్యూచర్ సిటీగా, రియల్ ఎస్టేట్ సిటీగా మారడం, రైతుల పొట్ట కొట్టడం, భూములు కోల్పోయిన రైతులను ఆ 4th సిటీలో భాగస్వామ్యం చేయకుండా కేవలం పెట్టుబడిదారుల కోసం కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసమని ఆయన మండిపడ్డారు. సో వికారాబాద్ జిల్లా TGIIC దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 320 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని కేటాయించకుండా లగచర్ల భూమిని సేకరిస్తున్న ప్రభుత్వం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కాలాపూర్ రాపోల్ గ్రామంలో 1200 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం ఇంతవరకు సమంజసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూడొచ్చు. సో ఈనాడు ప్రభుత్వం భూములు లాక్కోవడం, దాన్ని ఆ సిటీ ఈ సిటీ అని చెప్పేసి మాయమాటని చెప్పేసి ఈనాడు వ్యవసాయ భూములను లాక్కొని రైతులను రోడ్డున పడేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. సో గత ప్రభుత్వము చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేస్తే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్. సో దయచేసి ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మన ముకుంద నాగేశ్వర్ అన్నగారు వివరించడం జరిగింది. కాబట్టి సో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల కోసం ఆలోచించి సో డెవలప్మెంట్ చేయాలంటే ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా చూసి ఈనాడు వ్యవసాయ భూములు కాకుండా గవర్నమెంట్ భూములు అనేవన్నీ ఉంటే డెవలప్మెంట్లో భాగంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే విధంగా కంపెనీస్ ఏర్పాటు చేయాలి. కానీ ఇట్లా రైతుల భూములు లాక్కుంటే ఈనాడు వాళ్ళు రోడ్డున పడేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతాం.